హాయ్ అండి. వెల్కమ్ టు మా ఇంటి వంటలు. మా ఇంటి వంటల్లో ఈరోజు రెసిపీ వచ్చేసి సాఫ్ట్ స్వీట్ రెసిపీ అండి. జ్యూసీగా చాలా బాగుంటుంది. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి. ఫిదా అయిపోతారు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పులు తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు తురిమిన బెల్లం వేసేసుకోండి. ఇప్పుడు ఇవి రెండింటిని కలిపి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఫ్లేవర్ కోసం 4-5 ఇలాచి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా బాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోండి. ఈ పుట్నాల పిండిని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ ఏదైనా ప్లేట్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. నేనైతే ఇక్కడ ప్యూర్ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక చిటికెడు కూడా అవసరం లేదండి, ఒక పిన్స్ ఆఫ్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల స్వీట్ అయినా సరే టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి బాగుంటుందండి. ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పలచగా అవసరం లేదండి, మనం చపాతీ ఎలా చేసుకుంటామో పూరీ చపాతీ అలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా పూరీలాగా తయారు చేసుకున్న రేకుని పక్కకు వేసేసుకోండి ప్లేట్లోకి. ఇలాగే మనం కలిపి పెట్టుకున్న పిండి అంతటిని కూడా చపాతీలాగా చేసుకోవాలి. నేను తీసుకున్న పిండికి అయితే ఒక 6 వరకు వచ్చాయి. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోండి. స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని ఒక 1/2 కప్పు వరకు షుగరు, ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసేసుకోండి. షుగర్ని కరిగించుకోవాలి. మనం ఆల్రెడీ పుట్నాల పిండిలో ఇలాచి వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇలా షుగర్ అంతా కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని దింపేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఇలాగా మనం చేసి పెట్టుకున్న చపాతీల్ని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకొని పూరీలాగా చేసుకోవాలి. మరీ కలర్ వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసుకోకూడదండి. జస్ట్ అలా వేసేసుకొని సెకండ్స్లలో తీసేసుకోవాలి. అస్సలు కలర్ చేంజ్ అవ్వకూడదు. చూశారు కదా, ఇలా జస్ట్ లైట్గా అలా వచ్చాక తీసేసుకొని మనం ముందుగా కరిగించి పెట్టుకున్న షుగర్ వాటర్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని టర్న్ చేసుకొని 2 వైపులా బాగా చక్కెర ఇది పట్టేటట్టుగా కవర్ చేసుకోవాలి. ఇలా బాగా డిప్ చేసుకున్న తర్వాత ఈ పూరిని తీసేసుకోండి. ఇది షుగర్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని బాగా సాఫ్ట్గా తయారై ఉంటుంది. ఇప్పుడు ఈ పూరి మీదకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని వేసేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా తరిగిన బాదము, అలాగే సన్నగా తురుము ఎండు కొబ్బరిని కూడా వేసేసుకోవాలి. అది అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. ఇలా పుట్నాల పొడి వేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకొని పైన ఇలా చల్లుకోవాలన్నమాట ఎండు కొబ్బరిని, బాదం పప్పును. చెప్తున్నా కదా, ఇది పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సాఫ్ట్గా టేస్టీగా స్వీట్ రెడీ. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.